వెల్కమ్ టు ఐ న్యూస్. బాహుబలి సాధించిన అద్భుత విజయాలను అధిగమించి కొత్త రికార్డులను సృష్టించే లక్ష్యంతో ప్రభాస్ కొత్త చిత్రం కల్కి రాబోతుంది. ఇప్పటికే విడుదలైన 2 ట్రైలర్లు యూట్యూబ్ ను షేక్ చేస్తున్నాయి. 2 ట్రైలర్లకు భారత ఏంథమ్ థీమ్ కి రోజుకు 1.5 కోటి చొప్పున మొదటి 3 రోజులకే 5 కోట్ల వ్యూస్ దాటాయి. యూట్యూబ్ ట్రెండింగ్ లో ఇప్పుడు కల్కి టాప్ లో ఉంది. దేశంలోనే పేరు మోసిన అమితాబ్, కమల్, దీపిక లాంటి స్టార్లున్న కల్కి సినిమా దేశ సినీ రంగ చరిత్రలో కొత్త అధ్యాయం లిఖించబోతుందని నిర్మాతలు ఆశాభావంతో ఉన్నారు. బాహుబలి తర్వాత మళ్ళీ అంతటి హిట్ కోసం హీరో ప్రభాస్ వెయిట్ చేస్తున్నారు. మహానటి తర్వాత మళ్ళీ సూపర్ హిట్ సినిమా పడాలని తాపత్రయంలో డైరెక్టర్ నాగశ్విన్ ఉన్నారు. అందుకే కల్కి సినిమా వీరిద్దరికి చాలా ఇంపార్టెంట్. ఇప్పటి వరకు భారతీయ చిత్ర పరిశ్రమ చరిత్రలో ఎన్నడూ రాని విభిన్న కథాంశంతో కల్కి తెరకెక్కింది. 3 ప్రాంతాల్లో 3 కాలాల్లో జరిగే సంఘటనలను అప్పటి కాలమాన పరిస్థితులు అద్దం పట్టేలా ఈ చిత్రం రూపొందింది. పౌరాణిక గాథల స్ఫూర్తితోనే సినిమా తీసినప్పటికీ రామాయణ, మహాభారత, భాగవతం లాంటి కథలేవి ఇందులో ఉండవు. కురుక్షేత్రం జరగదు, రామాంజనేయ యుద్ధం జరగదు, కానీ అంతకు మించి ఉంటాయి. పౌరాణిక గాథల్లోని అశ్వత్థామ పాత్రను విశ్వవిఖ్యాత భారతీయ నటుడు అమితాబ్ బచ్చన్ పోషిస్తున్నారు. కల్కిగా ఎలాగూ ప్రభాస్ నటిస్తున్నారు. ఆయనను ధీటుగా ఎదుర్కొనే ప్రతి నాయకుడి పాత్రలో కమల్ హాసన్ విజృంభించారంటున్నారు. కేవలం హీరోయిన్ గానే కాకుండా కథలో ప్రధాన భూమిక పోషించే పాత్రలో దీపికా పదుకొనే ప్రాణం పెట్టి చేసిందంటున్నారు. ఇంతమంది స్టార్లు, భారీ బడ్జెట్, అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన గ్రాఫిక్స్ సినిమా అంచనాలను ఎక్కడికో తీసుకుపోయాయి. అభిమానులు ఈ సినిమా కోసం ఎంత ఆతృతగా ఎదురు చూస్తున్నారనడానికి ట్రైలర్కు వచ్చిన స్పందనే నిదర్శనం. జూన్ 10న మొదటి ట్రైలర్, జూన్ 21న రెండో ట్రైలర్ విడుదలయ్యాయి. 2 కూడా ట్రెండింగ్ లో ఉన్నాయి. సినిమాలోని భైరవ యాంథమ్ కూడా బాగా హిట్ అయ్యింది. పంజాబ్ గాయకుడు దిల్వీర్తో కలిసి ప్రభాస్ ఈ పాటలో స్టెప్పులేశారు. పూర్తి పంజాబీ స్టైల్లోనే ఈ పాట సాగుతుంది. భారతీయ సంస్కృతి, పౌరాణిక గాథల స్ఫూర్తితో ఈ సినిమా పూర్తి ఆధునికంగా ప్రపంచ స్థాయి సాంకేతికతతో ఉంటుందని సినీ వర్గాలు చెబుతున్నాయి.